టమాటోస్తో ఎన్ని రెసిపీస్ చేసినా ఈ దబా స్టైల్ టమాటో గ్రేవీకి అయితే పోటీ చేయవు, అంత టేస్టీగా ఉంటుంది. అలా వేడివేడి అన్నంలో ఈ టమాటో గ్రేవీని వేసి తిని చూడండి, టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీకి మీరు ఫ్యాన్ అయిపోవాల్సిందే. టమాటాలని మంచిగా కడిగి పైన 4 ఘాట్లు పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. ఉడికించిన టమాటాలు చల్లగా అయిన తర్వాత పీల్ తీసి దాన్ని స్మాష్ చేసేసుకోవాలి. నేను ఈ చాపర్ ని మీషోలో తీసేసుకున్నాను. ఇది చాప్ చేస్తుంది ప్లస్ పేస్ట్ కూడా చేస్తుంది. ఇష్టం లేకుండా ఆనియన్స్ ని ఈజీగా చాప్ చేసేసుకోవచ్చు. దీనికి చార్జర్ కూడా ఇచ్చారు. ఇందులోనే నేను టమాటాస్ ని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. చిన్నగా ఆనియన్స్ ని కూడా చాప్ చేసి పక్కన పెట్టేసుకున్నాక కడాయిలో ఆయిల్ లేదా గీ వేసేసుకుని 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలానే చిన్నగా చాప్ చేసేసుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ని కూడా వేసేసుకోవాలి. టేస్ట్ కి తగ్గట్టు కారం, పసుపు, ఉప్పు, అలానే ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలానే గరం మసాలా కూడా వేసేసుకుంటున్నాను. పైన ఆయిల్ తేలినంత వరకు ఫ్రై చేసుకున్నాక చివర్లో కొత్తిమీర లేదా స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకుంటే రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.